డిసెంబర్ 21 అంటే ఎల్లుండు జగనన్న పుట్టినరోజు. జగనన్న పుట్టినరోజు అంటే మనందరికీ పండగ లాంటి రోజు. జగనన్న పుట్టినరోజుకి మా దగ్గరైతే మాత్రం ఈరోజు పొద్దున్నుంచే ఏం చేద్దాం, ఎల్లుండి ప్లాన్స్ ఏంటి, ఎట్లా ఏంటి అని చెప్పి మా టీం అందరం మేమందరం అంటే మా దగ్గర ఉండే యువకులు ఎవరైతే ఉన్నారో మా దగ్గర ఉంటే వాళ్ళందరూ మేమందరం ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ అనేది చేసుకున్నాం. ఆ రోజు ఎలా చేద్దాం, ఏంటిది, అన్నదానం చేపిద్దాము, తర్వాత కేక్ ఏ టైంలోకి వద్దాము, లేకపోతే ఇట్లాంటివన్నీ మా దగ్గర ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇంకా మా వాళ్ళు ఫ్లెక్సీలన్నీ నిన్నే కట్టేశారు. ఇంకా చెప్పాలంటే నైట్ ఈరోజు కొన్ని లేస్తాయి. ఇట్లా మా దగ్గర ఒక ఒక ప్లాన్ అనేది ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది. కానీ నాకు బాగా గుర్తు జగనన్నని నేను ఫస్ట్ టైం కలిసింది డిసెంబర్ 20, 2022. డిసెంబర్ 20, 2022 ఫస్ట్ టైం నేను జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు దర్శి వచ్చాడు. ఆ రోజు కలిసా. ఆ రోజుకి ఇప్పటికి నాకు గుర్తుంటుంది. ఆయన చూసిన ఫస్ట్ టైంలో నాకు ఆ టెన్షన్ లేదంటే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పడం మర్చిపోయి ఆయన దాటి వెళ్ళిపోయాక అయ్యో గుర్తొచ్చిందిరా బాబు అనుకుని ఇంకా అంతా అయిపోయింది. నిజంగా అది ఎప్పటికీ నాకు ఒక బాధ అనేది ఉంటుంది. ఎందుకు చెప్పలేకపోయినరా బాబు అని. కానీ అంటే ఒక్కొక్కసారి మనకు ఆ టైంలో ఆయన చూసినప్పుడు మాట రాలేదు. ఇప్పుడు కూడా సగం నాకు తెలిసి రాదు ఆయన దగ్గర మాట్లాడటానికి. ఏది కూడా నాకేం మాటలు ఇప్పుడు ఈ నిమిషానికి కూడా ఆయన కలిసినప్పుడు ఆయనే మాట్లాడతాడా, మనం మాట్లాడలేము. మనం ఎన్నో చెప్పాలనుకొని పోతాం. ఆడంత సీన్ లేదు, మనకు మాటలు రావు. బికాజ్ ఆయన చూడటమే సగం సంతోషం. ఆయన చేయి తగిలిందంటే ఇంకొద్దిగా ఆనందం. ఈ ఫోబియాలోనే ఉంటాం మనం. ఇక ఈరోజు ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. నాకు బాగా నచ్చింది. అరే మనం కూడా చేయలేకపోయామే అని ఒక చిన్న ఫీలింగ్ కూడా ఉంది. జగనన్నకి ఏదైతే ఒక చిన్న పాప సర్ప్రైజ్ ఇచ్చింది. ఒకసారి చూడండి ఆ వీడియో, మీకు బాగా నచ్చింది ఆ వీడియో. ఒకసారి చూడండి. చివరిలో జగనన్న డైలాగ్ కూడా నేను గుర్తు చేస్తాను, చూడండి. చిన్న పాప జగనన్న షాక్ అవుతాడు. అన్నే ఉన్నాడు కానీ అబ్బాయి ఇది ఫ్లైట్ అయ్యిదని అన్నాడు. ఆయన మాట్లాడినా అదొక ఫీలింగ్ అబ్బా. నిజంగా జగనన్న దగ్గరగా ఉంటే అదొక ఫీలింగ్. అసలు అది కొంతమందికి ఉంటుంది బహుశా. ఇలాంటి ఫీలింగ్ నిజంగా ఒక అభిమానిగా, ఆయన్ని ఇష్టపడే ఒక వైసీపీ కార్యకర్తగా నాకు ఎప్పుడూ ఉండదు. నాకు ఆయన ఇంక ఇష్టపడటంలో నాకు ఎక్స్ట్రీమ్ ఇంక నాకు. బికాజ్ ఆయన పేరు నేను ఎన్నో వీడియోలు చెప్పాను. అది పబ్లిక్గా మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ అతే ఇది. కానీ జగనన్నకి కలిసినా చెప్పలేమేమో బహుశా, అప్పటికే డేట్ అయిపోద్ది. కానీ నా తరపున అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. మళ్ళీ ఆ రోజు వీడియో ఖచ్చితంగా చేద్దాం. మేము ఎలా అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం అది కూడా వీడియో రూపాన్ని పెడతాను నేను. అన్నకి వన్స్ అగైన్ మళ్ళీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న.